ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. తెలంగాణలో ఇంకొక ఇష్యూ కూడా చాలా చాలా రోజుల నుంచి ప్రజలు అంటే హైదరాబాద్లోనే కాదు, ఓవరాల్గా అంటే ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ప్రతి చోట ఇండిగో గురించి గత ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ నుంచి దీని గురించి అందరూ సఫర్ అవుతున్నారు. సో స్వాములు కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు. సో అసలే ఇండిగో సంక్షోభానికి కారకులు ఎవరని అనుకోవాలంటారు? ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే దీని ఉద్దేశం. ఎందుకు ఆ మాట అంటానంటే, ఒకవైపున ప్రజల డబ్బుల్ని ఖర్చు పెట్టి దాదాపు 250 ఎయిర్‌పోర్ట్‌లు కడుతున్నారు. నిర్మాణం జరుగుతోంది. అంత ప్రభుత్వం డబ్బులు. కానీ ఆపరేట్ చేసేది ఎవరు? ప్రైవేట్ వాళ్ళు. విమానాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ప్రభుత్వం డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఇంతకుముందు ఎయిర్‌లైన్స్ ఉండేవి పబ్లిక్ సెక్టార్. అందులో పబ్లిక్ సెక్టార్ ఉన్నప్పుడు ఏమైండేది? ఎక్కడ కెలామిటీ వచ్చినా ఏమొచ్చినా దాన్ని కాపాడేవాళ్ళు. ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది, పబ్లిక్ సెక్టర్నే కాపాడినాయి, ప్రైవేట్ వాళ్ళు పోలే. కానీ అది కూడా మూసేశారు, అమ్మేశారు దాన్ని. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, ఇంత పెద్ద సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ కూడా ఉండి అది కూడా 100-200 విమానాలు మెయింటైన్ చేసి ఉంటే చెక్ అండ్ కౌంటర్ చెక్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం తల వేస్తున్నారు. మేము టికెట్ చూసినప్పుడు 5,000 ఉంటుంది, తీరా బుక్ చేస్తే 7,000 అవుతుంది. అదేంటే డైనమిక్ అంటాడు. నేను 3 నెలల క్రితం ఒక లెటర్ రాశాను, ఇది ఏవియేషన్ మినిస్టర్ మనోహర్ నాయుడుకి. ఏమయ్యా, ఇదేది ఉదయం 6,000 ఉంటుంది, సాయంత్రం వచ్చేటికి 10,000 అవుతుంది, ఇటు పెరుగుతున్నాయి అని అంటే, ఇది డైనమిక్ పాలసీ అంకుల్, అది ప్రపంచం అంతా ఉంది అంటాడు. ఇప్పుడు ఇది చేస్తున్నాడు. అదే నీకు గవర్నమెంట్ సెక్టర్ ఉంటే వాళ్ళు పద్ధతులు, ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, అట్లా పెంచారు కదా వాళ్ళు. అదేవిధంగా అది కూడా ఉండేవి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయడం, ప్రైవేట్ సెక్టార్స్కి మొత్తం అంటగట్టడం, దానిలో ఇండిగో మొనోపలి అయిపోయింది. ఇప్పుడు ఇండిగో కూడా 2012లో వాళ్ళు కోర్టుకు పోయారు. దాని కోర్టులో జరిగి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా నడిపించారు. గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ అంటే ఒక పైలట్ ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలి అనేది ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ఆమోదించింది గవర్నమెంట్, కానీ వీళ్ళు అమలు చేయలేదు. అమలు చేయకుండా ఆపారు. కానీ అమలు చేయనప్పుడు మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి కదా. గవర్నమెంట్ వెనక్కి తగ్గింది ఇప్పుడు. అదే దాన్ని బట్టి కార్పొరేట్ కంపెనీస్ నడిపిస్తాయి గవర్నమెంట్ని. ఎలక్టెడ్ గవర్నమెంట్గా నడిపించేది, పార్లమెంట్గా నడిపించేది కార్పొరేట్ కంపెనీస్ నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండిగో కూడా కార్పొరేట్ కంపెనీ, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగటాయిస్తూ ఉంది. దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద టైం గవర్నమెంట్ తీసుకొని మేమంతా జాతీయం చేస్తున్నాం అని నేషనలైజ్ చేసి పరిస్తే అప్పుడు దిగి వస్తారు అంతా. ఇప్పుడు బ్యాంకులు జాతీయం చేయలేదా? ఏమైంది? కొమ్మలేం మునిగిపోయినా, ఇంకా పెరిగింది. ఉన్న స్ట్రక్చర్ నడిపించండి గవర్నమెంట్, అప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు ఆటలు మొత్తం కట్టుబడతాయి. వాళ్ళనేమో పుల్లులాగా పెంచేసి ఏడు మేకలు అడ్డం పెట్టి కంట్రోల్ చేయబట్టి వాడు కంట్రోల్ చేస్తాడు. అందులో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. అందులో మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు రాజీనామా చేయాలని చెప్పేసి కాదు, ఈ పాలసీ ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన పాలసీ, అది ఆయన ఏం చేయలేడు. ఉన్న పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాడు తప్ప కొత్త పాలసీ పెట్టేటువంటి శక్తి ఆయనకు ఉండేది కాదు. ప్రైమ్ మినిస్టర్ చేయాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఆయన్ని పక్కన పెట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఏవియేషన్తో మాట్లాడడం అంటే ఏవియేషన్ మినిస్టర్ ఏమైనాడు? ఏవియేషన్ మినిస్టర్కి అవమానం కదా. ఇది గవర్నమెంట్ మీదే తప్పులు చేసుకుంటున్నారు కదా. అందులో ఇది పర్సనల్గా ఆయనే, మోడీయే మొత్తం దేశాన్ని అనుకునే పద్ధతి చేస్తున్నాడు, వీళ్ళని స్కేప్ గోట్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము మోడీని ఎందుకంటామంటే పాలసీ మ్యాటర్ తీసుకోవాల్సిన మోడీ ప్రధానమంత్రి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని తగ్గుతారా, జాతీయం చేయబట్టారా? ఒకటే మాట, తగ్గితే తగ్గుతారు, నేషనలైజ్ చేస్తారు. గవర్నమెంట్ అంత స్ట్రెంగ్త్ లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మంది అండి, ప్రైవేట్ది కదండి. మొత్తం పోర్ట్లు అంతా గవర్నమెంట్వి. మరి అట్లా మనకున్న హక్కు, మన ఇంట్లో వచ్చి వాడు కాపురం చేస్తుంటే వాడికి మనం భయపడడం ఏంటి? వాడి ఇంట్లో మనం కాపురం చేయాలి, వాడు మన ఇంట్లో వచ్చి కాపురం చేస్తుంది, మనం భయపడడం ఏంటి? దాన్ని బట్టి యువర్ వీక్నెస్, ప్రైమ్ మినిస్టర్ వీక్నెస్ కార్పొరేట్ కంపెనీస్కి దాసోహం అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది దాపరిస్తూ ఉంది. అంటే ఇది చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయాలంటే వాళ్ళని పొద్దుగిస్తే లాభం లేదు. తమలపాకుతో మంత్రిస్తే వినేవాళ్ళు కాదు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వేంటంటే ఏంటి కుదరదు. వాళ్ళని ఖచ్చితంగా మేము జాతీయం చేస్తాం, మా గైడ్లైన్స్ ఇవి, ఈ గవర్నమెంట్ జరగకపోతే మేము జాతీయం చేస్తాం. జాతీయం చేసే ప్రొవిజన్ మనకు ఉంది, పార్లమెంట్ మెజారిటీ ఉంది.
గవర్నమెంట్‌కి పే చేయట్లేదు, సపోర్ట్ చేస్తాం. హ్మ్. చేయొచ్చు వాళ్ళు. అంటే మరి ఇంత చేయగలిగినటువంటి మోదీ గారు ఎందుకు చేయట్లేదు అనుకోవచ్చు అదే ఏవియేషన్ చెప్తున్నా. విషయంలో? కార్పొరేట్ కంపెనీస్ విషవలయం ఇరుక్కున్నాడాయన. హ్మ్. వాళ్ళని బాధ పెట్టడానికి సిద్ధంగా లేడు. అందుకే ఇది ప్రజలనన్నా బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గానీ, కార్పొరేట్ కంపెనీలు బాధ పెట్టడానికి సిద్ధంగా లేడు. ఓకే. సో, ఇది ఇలానే ఉండొచ్చా? చేంజ్ అయ్యొచ్చా రాబోయేటువంటి అంటే రోజుల్లో ఎవరో ఏమన్నా? ఒకరు తగ్గాలి. కార్పొరేట్ కంపెనీస్ అనేది తగ్గాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గింది. తగ్గబట్టే వాళ్ళు పెట్టిన రూల్స్ వాళ్ళే వెనక్కి తీసుకున్నారు. ఇండిగో గైడ్‌లైన్స్ అదేమంటే పాటించట్లేదు తగ్గలేదు కేంద్ర అని. ప్రభుత్వం అసమర్థత, ఫెయిల్యూరు హ్మ్. నడుస్తుంది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళని అదుపు చేయలేకపోతే ప్రజలు ఊరుకోరు. ప్రజలు తిరగబడతారు. ప్రజలే కాదు, కా వాళ్ళు కూడా తిరగబడతారు. ఎంప్లాయీస్ కూడా ఊరుకోరు. పైలట్స్ కూడా ఊరుకోరు. వాళ్ళు తిరగబడతారు. ఒక సంక్షోభానికి దారి తీస్తది. హ్మ్.